హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. దానిలో ఏంటి, ఫస్ట్ కిరణ్ నాని అడుగుతున్నారు, బ్రో ఖాళీ లైనక్స్ టూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సో ఈ క్వశ్చన్ అనేది నాకు ఏంటంటే చాలామంది అడిగారు, ఖాళీ లైనక్స్లో ఉండే అన్ని టూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. చాలామంది ఏంటంటే హ్యాకింగ్ ట్యూటోరియల్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయమని అడుగుతున్నారు. సో దానికి సమాధానం ఏంటి అంటే, హ్యాకింగ్ ట్యూటోరియల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, కాకపోతే ఫాస్ట్ అంటే మాత్రం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి సమ్మర్ స్టార్ట్ అయింది, నాకు ఇన్స్టిట్యూషన్లో కొంచెం బిజీగా ఉంటుంది, ప్లస్ ఏంటంటే నాకు కూడా కొన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. సో హ్యాకింగ్ ట్యూటోరియల్ అనేది వీక్లీ 1 మాత్రం అప్లోడ్ చేయగలుగుతాను. ప్లస్ ఖాళీ లైనక్స్లో అన్ని టూల్స్ కూడా చెప్తాను, కాకపోతే అన్నీ ఒకేసారి మాత్రం చెప్పలేను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే శ్యామ్ టెక్, బ్రో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ స్టెప్ బై స్టెప్, హౌ టు మానిటైజ్, టెల్ ఫుల్ వీడియో అబౌట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్. బ్రదర్, ఆల్రెడీ దీనికోసం నేను చాలానే వీడియోస్ చేశాను. ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా మానిటైజ్ చేయాలి, దానిలో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, నువ్వు ఒకసారి వెళ్ళి ఆ పాత వీడియోస్ అంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని లేకపోతే యూట్యూబ్ ట్యూటోరియల్ అని నా దాంట్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే అర్థమైపోద్ది. చాలామంది ఏంటంటే నాకు అన్ని వీడియోస్ని ప్లేలిస్ట్ ప్రకారం ఎలా చూడాలి అని అడుగుతున్నారు. సో దానికోసం ఏంటి అంటే మీరు చేయాల్సింది youtube.com/hafiztime అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఈ ప్లేలిస్ట్ని ప్రెస్ చేస్తే నా అన్ని వీడియోస్ ప్లేలిస్ట్ ప్రకారమే ఉంటాయి. చాలామంది ఏంటంటే సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ అడుగుతున్నారు, మీ వీడియోస్ అన్నింటినీ ఒక ప్లేలిస్ట్ ప్రకారం పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు. అవి ప్లేలిస్ట్ ప్రకారం ఉంటాయి, కాకపోతే మీకు చూసుకోవడం రావట్లేదు. అదేంటంటే ఇక్కడ మీరు ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తే ఎక్సెల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ, తర్వాత హ్యాకింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ, లేదా మొబైల్ టిప్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇక్కడ చూడండి, మీరు వ్యూ మోర్ అని ప్రెస్ చేస్తే ఇంకా వస్తాయి. దీనిలో ఆటోకాడ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ, ఎక్సెల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఓకే, సో మీరు ఇలా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. కే మునిరత్నం, హౌ టు అప్లై అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ బుకింగ్ ప్లీజ్ షో మీ సార్. అంటే హౌ టు అప్లై అంటే నాకు తెలిసి ఏదైనా షాపింగ్ చేయడం అనుకుంటా. ఓకే, సో దీనికోసం కూడా నేను ఏంటంటే ఆల్రెడీ వీడియో చేశాను, కాకపోతే ఒకసారి చెప్తాను చూడండి. మీకు ఏ సైట్ అయినా సరే సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే మీరు అమెజాన్లో చేసినా, లేకపోతే ఫ్లిప్కార్ట్లో చేసినా, స్నాప్డీల్లో చేసినా, ఎందులో చేసినా కూడా షాపింగ్ అనేది సేమ్ ఒకేలాగా ఉంటుంది. అన్నిట్లలో మనకి ఏంటంటే ఈ ఆప్షన్స్ ఉంటాయి, హోమ్ డెలివరీ ఆప్షన్స్ ఉంటాయి, తర్వాత నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఉంటాయి, తర్వాత ప్రోడక్ట్ని బట్టి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మీరు దీనిలో ఈ యాప్ని మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదేంటంటే ఈ వెబ్సైట్ని ఇందులో అయినా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై నౌ బటన్ ఉంటుంది. ఓకే, సో ఈ బై నౌ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఏంటంటే డీటెయిల్స్ అడుగుతుంది, లేదా మిమ్మల్ని ఫస్ట్ సైన్అప్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ పైన సైన్అప్ బటన్ కనిపిస్తుంది, దీన్ని ప్రెస్ చేసి మీరు మీ అకౌంట్ మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత వచ్చేసి మీ ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి కూడా చేయొచ్చు, లేదా డైరెక్ట్ చూడండి మీరు గెస్ట్ లాగా కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, గెట్ స్టార్టెడ్ విత్ అవర్ సెక్యూర్ లాగిన్ అని అడుగుతుంది. అంటే నాదేంటంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది చూసారా, ఆ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలన్నట్టు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇచ్చేస్తాం, కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు ఇలా వచ్చేస్తుంది, మీరు ఎలా కావాలంటే అలా పే చేయవచ్చు దీన్ని. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు క్రెడిట్ కార్డ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, ఈఎంఐ ఉన్నాయి, తర్వాత డెబిట్ కార్డ్ ఉంది, వ్యాలెట్ అని ఉంది. ఈ వ్యాలెట్ని ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే దీనిలో ఆల్రెడీ యాడ్ చేసుకున్న వ్యాలెట్లో ఉన్న డబ్బులతో పే చేయొచ్చు. అంటే గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి, గిఫ్ట్ కార్డ్స్తో కూడా మనం చేయొచ్చు. ఫోన్పే ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. మీకు ఏది కావాలంటే అది చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. క్యాప్చా ఇచ్చేసి కన్ఫర్మ్ ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ ఏ అడ్రస్ అయితే ఇస్తారో, చూడండి నేను ఇక్కడ నా అడ్రస్ ఇచ్చాను కదా, అలాగే ఇక్కడ మీ అడ్రస్ ఉంటుంది. మీ అడ్రస్ ఇచ్చేసి మీరు డైరెక్ట్ డెలివరీ పొందొచ్చు అన్నట్టు. ఓకే, అయితే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసేటప్పుడు మీలో చాలామందికి అనిపించవచ్చు ఇది కూడా తెలియదా అని. చాలామంది నన్ను ఇది కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్, ఇవన్నీ మాకు తెలిసినవి ఎందుకు చెప్తున్నారని. ఫ్రెండ్స్, మనకు తెలిసినంత మాత్రాన అందరికీ తెలియాలని ఏం లేదు. మనకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు. సో ఏంటంటే నేను ఏదైనా ఒక టిప్ చెప్తున్నాను అంటే నన్ను అది ఎవరో ఒకరు క్వశ్చన్ చేశారని అర్థం. ఓకే, సో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సరే నేను వీడియోలో చేస్తూ ఉంటాను. సో అది మీకు యూజ్ కాకపోవచ్చు, మీకు యూజ్ కాకపోతే ఆ వీడియోని క్లోజ్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా కింద చాలామంది కామెంట్స్ రాస్తూ ఉంటారు, ఇదేంటంటే నేను 1942లోనే నేర్చుకున్నాను, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, లేదా నేను 1947లోనే నేర్చుకున్నారు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు, చిన్నప్పుడో తెలుసు, ఇవన్నీ ఏమేమో క్వశ్చన్స్ రాస్తూ ఉంటారు. నేను వీడియో పెట్టిన తర్వాత దానిలో చాలా ఏజెస్ వాళ్ళు చూస్తుంటారని నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఒకటి ఏంటంటే మనకంటే
ఏజ్లో ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే 40 years 50 years ఉన్న వాళ్ళకి ఏంటంటే కంప్యూటర్ ఆపరేట్ రాదన్నాడు. కంప్యూటర్ ఆపరేటింగ్ మొబైల్ ఆపరేటింగ్ గురించి వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉండదు. సో ఈ ఆన్లైన్ షాపింగ్ చేయడం లేకపోతే మొబైల్లో ఏంటి బ్రైట్నెస్ పెంచుకోవడం తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మొబైల్కి లాక్ చేసుకోవడం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీకు తెలిసినంత మాత్రాన అందరికి తెలియని ఏం లేదు. మీకు తెలిస్తే వీడియోని క్లోజ్ చేసేయండి. ఎవరికైనా తెలియకపోతే మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి, కానీ కింద ఏంటంటే ఇటువంటి కామెంట్స్ రాయకండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గణేష్ బాబు, బెస్ట్ యాంటీవైరస్ యాప్ టు స్కాన్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెమరీ. సో చూడండి, దీనికోసం నేను ఒక వీడియో కూడా చేశాను. ఏంటి, మీ మొబైల్లో వైరస్ ఉందా లేదా, లేకపోతే మాల్వేర్ని డిలీట్ చేయడం ఎలా అని చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు మొబైల్లో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు మీ కంప్యూటర్కి యూఎస్బీ కేబుల్తో మీ మొబైల్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ వైరసెస్ డిటెక్ట్ చేస్తాయి. ఓకే, సో దానికోసం మీరు అవాస్ట్ యూజ్ చేయొచ్చు, కాస్పరస్కై యూజ్ చేయొచ్చు, బిట్ డిఫైండర్, తర్వాత వచ్చేసి మెక్కేఫ్, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే నేను వాడేది ఏంటంటే అవాస్ట్కి సంబంధించిన యాంటీవైరస్ వాడుతూ ఉంటాను. అది కూడా ఏంటంటే ఫ్రీదే, నేను మనీ పే చేయలేదు. ఎవ్రీ 30 daysకి ఒకసారి ఏంటంటే నేను ఫార్మాట్ చేస్తుంటాను కాబట్టి సిస్టాన్ని ఎవ్రీ 30 daysకి ఇది మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, నా కంప్యూటర్లో నేను ఏమేం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాను, ఏమేం పర్మిషన్స్ ఇస్తాను అనే అవగాహన నాకు ఉంటుంది. ఓకే, అంటే నేను ఇష్టం వచ్చిన సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయను కాబట్టి నేను ఫ్రీగా వాడుతున్నాను. అలా కాకుండా మీకు అంత అవగాహన లేదనుకోండి, అంటే మీరు ఏ సాఫ్ట్వేర్ పడితే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేస్తారు, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే మెసేజ్ చదవకుండా నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనుకుంటే మాత్రం మీకు మొబైల్లో అయినా సరే కంప్యూటర్లో అయినా సరే యాంటీవైరస్ కావాలి. ఓకే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏంటి మొబైల్లో యాంటీవైరస్ అవసరమా లేదా అనే ఆ వీడియోలో చెప్పినప్పుడు మీ మొబైల్లో మీరు యాప్స్ అనేవి వేరే ఎక్కడెక్కడ నుంచో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, అదర్ సోర్సెస్ నుంచి, అంటే ప్లే స్టోర్, అమెజాన్ అండర్ గ్రౌండ్ ఇటువంటివి కాకుండా వేరే సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీ మొబైల్లో మాల్వేర్ వస్తాయి. చాలామంది ఏంటంటే లైనక్స్లో వైరస్ ఎందుకు వస్తుంది, లైనక్స్లో వైరస్ రాదు అని అంటున్నారు. ఫ్రెండ్స్, లైనక్స్లో వైరస్ రాదు కాదు, చాలా మాల్వేర్స్ వస్తాయి. మీకు ఐడియా ఉండకపోవచ్చు, చాలా మాల్వేర్స్ వస్తాయి. మీ మొబైల్ మొత్తం స్పై అవుతూ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఏంటంటే ట్రూత్ స్పై అనే ఒక యాప్ గురించి చెప్పాను, గుర్తుందా? ఆ ట్రూత్ స్పై అనే యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే మీ మొబైల్లో మీరు ఏమేమి మెసేజ్ చేస్తున్నారు, ఎవరెవరితో చాట్ చేస్తున్నారు, ఏ కాల్స్ వస్తున్నాయి, అవన్నీ వేరే వాళ్ళు స్పై చేస్తూ ఉంటారు. సో మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్లో ఏదైనా ఉంది అంటే అది ఒక వైరస్ కిందనే లెక్క. సో అటువంటి వాటిని స్కాన్ చేయడానికి చూడండి, మీరు కంప్యూటర్లో ఉండే యాంటీవైరసే యూజ్ చేయొచ్చు. దానికి మీరు చేయాల్సింది ఏంటి, మీ మొబైల్ని కంప్యూటర్తో కనెక్ట్ చేయండి, స్కాన్ చేసుకోండి. ఓకే, మొబైల్లో సపరేట్గా యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, నా ఉద్దేశం ప్రకారం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. తర్వాత వచ్చేసి మంతపూరి శ్రీనివాస్, మంత్లీ అట్లీస్ట్ రేస్ 300 ఆన్లైన్లో ఆండ్రాయిడ్ మొబైల్తో ఎర్న్ చేసే మెథడ్ చెప్పు. బ్రదర్, దీనికోసం నేను ఎన్ని వీడియోస్ చేశాను, నువ్వు చూడలేదు కావచ్చు. నేను వాఫ్ గురించి చెప్పాను, చాంప్ క్యాష్ గురించి చెప్పాను, ఇంకా చాలానే చెప్పాను. కాకపోతే వాఫ్ చాంప్ క్యాష్ అనేది ఏంటంటే జెన్యున్గా నేను 1 year నుంచి చేస్తున్నాను. 1 year నుంచి దాంట్లో ఇన్కమ్ వస్తుంది. సో నువ్వు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. కాకపోతే ఊరికే రావు డబ్బులు, అందరికీ రిఫర్ చేస్తూ ఉండాలి, రిఫర్ చేస్తేనే వస్తాయి. ఓకే, మధు డార్లింగ్, భయ్యా మీరు వీడియో పెట్టే ముందు ఆ టైటిల్ ఎలా చేయాలి, ప్లీజ్ ఆన్సర్ మీ. అమ్మో, ఈ క్వశ్చన్ అయితే ఎంతమంది అంటే అంతమంది అడిగారు నన్ను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో చెప్పాను. మేబీ మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మిస్ అవ్వ ఉండొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ వెళ్ళి మీరు నా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చూడండి. దానిలో దాదాపుగా మీకు ఉండే, అంటే నన్ను జనరల్గా అడిగే క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది చాలామంది అడిగారు. ఇదే క్వశ్చన్కి ఎందుకు అంటే మాటికి ఇదే క్వశ్చన్ అడుగుతుంటే ఎంతమందికి ఆన్సర్ అని ఇస్తాం అంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆన్సర్ నేను వీడియోస్లో చెప్పాను కదా. ఆల్రెడీ దీనికి సపరేట్ ఒక వీడియో చేశాను, క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో చేశాను. సో ఏంటంటే మీరు నన్ను క్వశ్చన్ అడిగే ముందు వెళ్ళి నా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చూడండి. ప్రస్తుతానికి ఏంటంటే చూడండి, నేను ఇలా అడోబ్ ఫోటోషాప్లో నేను గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది ఏంటంటే మీ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది CS6 నుంచి పనిచేస్తుంది. మీకు ఫోటోషాప్ 7 అటువంటి వాటిల్లో పనిచేయదు. సో దీన్ని ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్లో తెలుగు అని పెట్టేసుకొని ఇక్కడ చూడండి టెక్స్ట్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ COMPUTER అని కంప్యూటర్ అని టైప్ చేశారనుకోండి, ఇలా వచ్చేస్తుంది. కొంచెం ఫోటోషాప్ నాలెడ్జ్ ఉండాలి, ఎందుకంటే మీరు ఈ వెనకాల ఈ ఫైల్లోకి వెళ్ళేసి న్యూ తీసుకొని దీని సైజ్, ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి, ఎన్ని పిక్సెల్స్లో ఉండాలి, వీటిని అన్నిటిని తీసుకోవాలి కదా. సో దానికోసం మీరు ఏంటంటే 1280x720 అని తీసేసుకొని దాని మీద టెక్స్ట్ రాసి ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని థంబ్నెయిల్ అంటారు. ఆ థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి నేను ఫోటోషాప్ యూజ్ చేస్తుంటాను. మీరు కావాలంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. తెలుగు టెక్ ట్యూటో
నైస్ వీడియో బ్రో, ఐ రిక్వెస్ట్ యూ ఇవాళ క్వశ్చన్ ఆన్సర్స్ వీడియోలో మా ఛానల్ కోసం చెప్పండి బ్రో ప్లీజ్. అండ్ ఐపీ అడ్రస్ చేంజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమైనా అవుతుందా బ్రో? ఐపీ అడ్రస్ చేంజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం కాదు. నైస్ వీడియో అన్నందుకు థ్యాంక్ యూ. క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీ వీడియో గురించి చెప్తున్నాను. తెలుగు టెక్ ట్యూటో అనే ఈ ఛానల్ అంట చూడండి అందరూ. సో చూడండి, అంటే ఈ ఛానల్ నేను చూడలేదు ప్రస్తుతానికి, మీరు కావాలంటే ఒకసారి చూసి అతన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అనేది చాలామంది అడుగుతున్నారు, మా ఛానల్ని ప్రమోట్ చేయండి అని. ప్రమోట్ చేయండి అంటే నేను ఇంతకుముందు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కూడా చెప్పాను, ప్రమోట్ చేస్తే నాకు స్ట్రైక్స్ వస్తున్నాయి. అందుకోసమే నేను మీ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేయలేను. సేమ్ క్వశ్చన్ నన్ను మళ్ళీ అడగకండి, ఓకే? ఎందుకంటే స్ట్రైక్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. అందుకోసమే నేను ఛానల్ని ప్రమోట్ చేయదలుచుకోలేదు. శ్రీనివాస్ దేటి, నాది విండోస్ 7 ఫుల్గా స్ట్రక్ అవుతుంది, యాంటీవైరస్ కూడా ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ స్ట్రక్ అవుతుంది, మంచి సొల్యూషన్ చెప్పు ప్లీజ్ అట. బ్రదర్ ఏం లేదు, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ చెప్పలేదు నాకు. మీ సిస్టమ్ ఏం సిస్టమ్ అంటే మీది డ్యూయల్ కోరా లేకపోతే i3 i5 ఏంటో నాకు క్వశ్చన్ క్లారిటీగా లేదు. మీరు ఒకవేళ i3లోనో అంటే లేకపోతే దానికంటే తక్కువ వర్షన్స్ అంటే డ్యూయల్ కోర్ టు డ్యూ లేకపోతే P4 ఇటువంటి సిస్టమ్స్లో కూడా చాలామంది విండోస్ 7 ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటి దాంట్లో వేసుకుంటే మీ దగ్గర ర్యామ్ తక్కువ ఉండి ప్రాసెసర్ స్పీడ్ తక్కువ ఉంటే మీ కంప్యూటర్లో వైరస్ లేకపోయినా కూడా మీ కంప్యూటర్ అనేది స్ట్రక్ అవుతుంది. మీ దగ్గర యాంటీవైరస్ వేస్తే ఇంకా స్ట్రక్ అవుద్ది. ఎందుకు అంటే మీ దగ్గర ఉంటే కాన్ఫిగరేషన్ తక్కువ కదా, అంటే 1 GB ర్యామ్, దానికంటే తక్కువ ర్యామ్, తర్వాత వచ్చేసి ప్రాసెసర్ స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు మీ దాంట్లో ఎటువంటి వైరస్ లేకపోయినా కూడా మీ సిస్టమ్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుంది, ఓకే? చాలాసార్లు ఏమవుద్ది అంటే మీ హార్డ్ డిస్క్లో ఎర్రర్స్ ఉన్నా, ఓకే, అటువంటప్పుడు కూడా మనకి ఏంటంటే హార్డ్ డిస్క్ అనేది డేటా అనేది రీడ్ చేయదు. కాబట్టి అటువంటప్పుడు కూడా మనకి ఏంటంటే హార్డ్ డిస్క్లో నుంచి సౌండ్స్ వస్తుంటాయి, సౌండ్స్ వస్తున్నాయో చూడండి, ఓకే? సో అలా ఉన్నా కూడా మనకి ఏంటంటే ఈ రీడింగ్ స్పీడ్ అనేది తక్కువ అవడం వల్ల కంప్యూటర్ అనేది చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇది రన్ అవ్వకపోతే ఒకసారి విండోస్ XP ఇన్స్టాల్ చేసి చూడండి. XP ఇన్స్టాల్ చేసిన తర్వాత విండోస్ 7 దీనికి కంపారిజన్ చేసి చూడండి. XP మామూలుగానే నడుస్తుంది అని అంటే మీ కంప్యూటర్లో విండోస్ 7 అనేది సపోర్ట్ చేయట్లేదని అర్థం, ఓకే? ఈశ్వర్ తెలుగు టెక్ సొల్యూషన్స్ అన్న, నా యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేయన్నా. ఓకే, ఈశ్వర్ తెలుగు టెక్ సొల్యూషన్స్ అందరూ ఒకసారి దీన్ని కూడా చూడండి. వీడియోస్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అతని వీడియోస్ కూడా. నన్ను రాజ్, హాయ్, ఐ వాంట్ టు నో మై లాస్ట్ మొబైల్ బై యూజింగ్ IME నెంబర్, కెన్ డూ ఇట్ ఫర్ మీ సార్? నాట్ పాసిబుల్ బ్రదర్. మీరు IME నెంబర్తో మొబైల్ నెంబర్ని ట్రేస్ చేయడం అనేది మనతో సాధ్యం కాదు. దీనికోసం నేను సపరేట్ ఒక వీడియోనే పెట్టాను. IME నెంబర్తో మొబైల్ ట్రేస్ చేయడం సాధ్యమా అనే ఒక వీడియోనే పెట్టాను. ఆ వీడియో మీరు చూడనట్టున్నారు. IME నెంబర్తో మొబైల్ ట్రేస్ చేయడం సాధ్యం కాదు. చాలామంది ఏంటంటే నాకు యూట్యూబ్లో ఈ కామెంట్స్ అనేవి చాలామంది రాస్తున్నారు, ఫేస్బుక్లో, వాట్సాప్లో చాలామంది అడుగుతున్నారు, నన్ను ట్రేస్ చేసి చూపించమని అడుగుతున్నారు. నేను IME నెంబర్తో మీ మొబైల్ని ట్రేస్ చేయలేను. మీ మొబైల్ పోగొట్టుకున్నారు అంటే వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఆ మొబైల్ దొరికే ఛాన్సెస్ అనేవి మీకు ఏంటంటే ఓన్లీ 50% మాత్రమే. ఆ 50% కూడా ఉండవు. ఎందుకంటే ఎవరికైనా మొబైల్ దొరికింది అంటే సింపుల్గా స్విచ్ ఆఫ్ చేస్తారు, సిమ్ తీసేసి బయటపడేసేసిన తర్వాత అంతే, ఇక వాళ్ళు మీరు చేయగలిగింది ఏముండదు, ఓకే? ఆ మొబైల్లో ఏమన్నా కొన్ని యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్ ఇన్స్టాల్ అయి ఉంటే వాళ్ళు కూడా ఏంటంటే సేమ్ మీ జీమెయిల్ అకౌంట్ అంటే ఆల్రెడీ మీరు ప్లేస్టోర్లో లాగిన్ అవ్వడానికి ఒక జీమెయిల్ అకౌంట్ యూజ్ చేస్తారు చూసారా, అదే జీమెయిల్ అకౌంట్తో వాళ్ళ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ అయి ఉంటే, లేకపోతే ఏదైనా ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఉంటుంది కదా, ఆ డివైస్ మేనేజర్ ద్వారా ట్రేస్ చేయొచ్చు. కానీ ఎవరైనా సరే మొబైల్ దొరికిన వెంటనే ఏదో ఒక మొబైల్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని రీసెట్ చేస్తే దానిలో ఉన్న డేటా మొత్తం వెళ్ళిపోద్ది. అది మళ్ళీ కొత్త మొబైల్ అయినట్టు అయిపోద్ది. సో ట్రేస్ చేయడం చాలా కష్టం. మన దగ్గర అయితే ఉండదు. మేబీ సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర ఆ సాఫ్ట్వేర్ ఉంటే ఉండొచ్చు. ప్రసాద్ MDP, హాయ్ హఫీజ్ అన్న, నాకు ఒక డౌట్, ప్లీజ్ క్లారిఫై చెయ్యన్న. మొన్న నువ్వు వీడియో చేసావు కదా, అదేంటంటే మనం వేరే వాళ్ళకి ఫోన్ చేసేటప్పుడు మన నంబర్ వాళ్ళకి వెళ్ళకుండా ప్రైవేట్ నెంబర్ టైప్లో వెళ్ళేలాగా నువ్వు వీడియో చేసావు కదా, నువ్వు ఎలా చెప్పావో అలా నేను ట్రై చేశా. తర్వాత నిన్ను వేరే వాళ్ళకి కాల్ చేసా, కాల్ ఎండెడ్ అని వస్తుంది వై అన్న. అయితే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ చేసిన వీడియోస్ అన్నిటికీ ఇటువంటి కామెంట్స్ వస్తుంటాయి.
నేను అది ఎప్పుడు చెప్పాను కింద డేట్ చూడండి. నేను ఒక వీడియో పెట్టాను అంటే ఆ వీడియో ఏ టైంలో పెట్టానో చూడండి. చాలామంది ఏంటంటే కింగో రూట్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అంటే నేను ఒక వీడియో చేశాను ఒక 1.5 year బ్యాక్, మొబైల్ని రూట్ చేయడం ఎలా అని ఒక వీడియో చేశాను. దాంట్లో ఏంటి కింగో రూట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి యాప్ యూజ్ చేసేసి లేదా మొబైల్కి కంప్యూటర్కి మొబైల్ కనెక్ట్ చేసి కింగో రూట్ ద్వారా ఏంటి మొబైల్ని రూట్ చేయొచ్చు అని చెప్పాను. అది అప్పుడు వర్క్ అయింది. ఎప్పుడు లాలీపాప్ వర్షన్ కంటే తక్కువ ఉన్నవి, అంటే కిట్ క్యాట్, తర్వాత వచ్చేసి జెల్లీ బీన్, ఇటువంటివి ఉన్నాయి కదా, అటువంటి వాటికి మాత్రమే పనిచేస్తుంది అది. ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టిన వీడియోని మీరు ఇప్పుడు చూసి దాన్ని మీ ఇప్పటి మార్ష్మలావ్, లాలీపాప్, కిట్ ఇటువంటి వాటిలలో ఇన్స్టాల్ చేసుకొని అది రావట్లేదు అంటే అది రాదు. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు మీకు కావాలి అంటే నేను చెప్పాను ఇంతకుముందు దాంట్లో రూట్ చేయడానికి మీరు XDA డెవలపర్స్ దాంట్లోకి వెళ్ళండి. మొత్తానికి ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆ యాప్ నేను చెప్పినప్పుడు పనిచేసింది బ్రదర్, ఇప్పుడు పని చేయట్లేదు కావచ్చు. నేను ఆ యాప్ గురించి ఇప్పుడు చూడలేదు ప్రస్తుతానికి. ఓకే, సో నువ్వు చూసినట్టయితే అటువంటి యాప్స్ చాలానే దొరుకుతాయి ఫేక్ కాల్ అని. ఓకే, నువ్వు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఫేక్ కాల్ అని టైప్ చేస్తే నీకు చాలా వస్తాయి. కాకపోతే ఎక్కువ టైం రావు, చాలా తక్కువ టైం ఉంటాయి. ఓకే, చాలా తక్కువ టైం మాత్రమే దొరుకుతాయి నీకు. ఆ తక్కువ టైంలో మాత్రమే నువ్వేంటంటే తక్కువ కాల్స్కి మాత్రమే నీ నెంబర్ని హైడ్ చేయొచ్చు. బి శ్రీనివాస్ రావు అవసరం. కానీ సిబి నేరగాళ్లను గుర్తుపట్టడం ఎలా? ఇంత మోసం చేసే వాళ్ళకు చిన్న చిన్న ట్రిక్స్ అర్థం కావంటావా? అయితే ఈ కామెంట్ దేనికి వచ్చింది అంటే నేను ఒక వీడియో చేశాను. మిమ్మల్ని ఎవరైనా వాట్సాప్లో ఏడిపిస్తున్నారనుకోండి, అంటే మీరు అమ్మాయిలు అయితే మిమ్మల్ని ఎవరైనా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదేదో మెసేజ్ చేసి ఏడిపిస్తున్నారు. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఐపీ లాగర్ సైట్లోకి వెళ్ళేసి దానికి సంబంధించిన లింక్ మీరు వాళ్ళకి పంపించండి అని నేను చెప్పాను. చెప్తే వాళ్ళకి సంబంధించిన ఐపీ అడ్రస్ మీకు వస్తుంది, మీరు వెళ్ళి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయండి అని చెప్పాను. సో ఇంత మోసం చేసే వాళ్ళకి చిన్న చిన్న అర్థం కావా అంటే అర్థం అవుతాయి. కాకపోతే ఏంటంటే అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఏంటంటే నాలెడ్జ్ ఉండదు వాళ్ళకు. ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో వాళ్ళకి నెంబర్ ఉంది కదా, మనం దొరకం కదా అని ఏదేదో మెసేజ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని దొరకబట్టడం కోసం నేను ఏంటంటే ఆ వీడియో చెప్పాను. వాళ్ళు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళకు ఏంటి వాళ్ళ లింక్ని క్లిక్ చేయరు, వాళ్ళు దొరకరు, అంతే అది. దానికి ఏం చేయాలి అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే లేదా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడమే. దానికి మించి మనం చేయగలిగింది ఏముండదు. ఈగల్ గ్యాంగ్ యూట్యూబ్ అదర్ లాంగ్వేజ్ వీడియోస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూడగలమా? ఈ క్వశ్చన్ అయితే చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఏదో ఇంగ్లీష్లో వచ్చే వీడియోని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వీడియో మొత్తం వాయిస్తో సహా మొత్తం తెలుగులోకి మారిపోవాలట. బ్రదర్ ఇంకా అటువంటి టెక్నాలజీ ఏం రాలేదు. మనకు ఇంగ్లీష్లో వీడియోని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ఏం టెక్నాలజీ రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇదే నన్ను ఇంకో క్వశ్చన్ ఇంకోలాగా కూడా అడుగుతున్నారు. ఏంటంటే మన ఇంగ్లీష్ మూవీస్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని తెలుగులో ఎట్లా చూడాలని అడుగుతున్నారు. ఇంగ్లీష్ మూవీస్ని తెలుగులో చూడడం ఉండదు. ఆల్రెడీ మనకు కొన్ని మూవీస్ దొరుకుతాయి. ఏంటి దానిలో డ్యూయల్ ఆడియో ఉంటుంది. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఆడియో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ తెలుగులో ఉంటే తెలుగుని చెక్ చేసుకుంటే తెలుగులో వినిపిస్తాయి వాయిస్, ఇంగ్లీష్లో పెట్టుకుంటే ఇంగ్లీష్లో వినిపిస్తాయి. చాలామంది తెలుసు. తెలుగుని వాళ్ళు ఏమనుకుంటారంటే డైరెక్ట్ మనకు అన్ని మూవీస్ డైరెక్ట్ ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. అటువంటి టెక్నాలజీ ఇంకా రాలేదు. నెక్స్ట్ సాహిల్ మూవీ టెక్ బ్రో, ఇంట్రోకి మ్యూజిక్ చేయడం ఎలానో చెప్పు ప్లీజ్. బ్రదర్ దానికోసం నువ్వు ఏం చేస్తావు అంటే నీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆడియో లైబ్రరీ అని ఉంటుంది. ఇక్కడ నీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ మ్యూజిక్స్ దొరుకుతాయి. ఓకే, సో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళి దీన్ని ఒక్కొక్కదాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే చేసుకొని వినడమే. నేను ఇప్పుడు నాకు ఇంట్రోలో మ్యూజిక్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్ నాకు ఎక్కడి నుంచి దొరికింది అంటే నాకు దీనిలో నుంచి నేను ఒక 10-15 ఇక్కడ ప్లే చేసి చూశాను. ప్లే చేసి చూసిన తర్వాత దాంట్లో నేను మొత్తం మ్యూజిక్ తీసుకోలేదు. ఇప్పుడు ఇది 4 నిమిషాలు ఉందా, ఈ 4 నిమిషాలలో ఒక 1 minute నాకు కావాల్సిన 30 seconds కదా, ఆ 30 seconds అది నాకు ఆ సాంగ్ పేరు కూడా గుర్తుకులేదు. ఇలా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఆ 30 secondsలో మధ్యలో కట్ చేసేసుకున్నాను అన్నట్టు. ఆ కట్ చేసి నా ఇంట్రోకి పెట్టుకున్నాను. లేదా నువ్వు గూగుల్లోకి వెళ్ళేసి ఫ్రీ మ్యూజిక్ అని టైప్ చేస్తే నీకు ఏంటంటే చాలా సైట్స్ వస్తాయి. దానిలో నుంచి అయినా సరే డౌన్లోడ్ చేసుకొని నువ్వు ఇంట్రోకి మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, చరణ్ తేజ హౌ టు చేంజ్ OS వితౌట్ అప్డేట్. ఐ మీన్ హౌ టు చేంజ్ లాలీపాప్ టు మార్ష్మలావ్ ఆర్ మార్ష్మలావ్ టు నాగాట్ వితౌట్ గివ్ అప్డేట్ బై ద కంపెనీ. అయితే దీనికోసం మనం కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీ మొబైల్ని రూట్ చేయండి. దానికోసం ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను. ఓకే, తర్వాత మొబైల్ని రూట్ చేసుకున్న తర్వాత కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేసుకోండి. కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు XDA డెవలపర్ అనే సైట్ దొరుకుతుంది. ఆ సైట్లోకి వెళ్ళాలి. చాలామంది అడిగిన సేమ్ క్వశ్చన్ ఇదే. XDA డెవలపర్స్లోకి వెళ్తారు. XDA డెవలపర్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ మొబైల్ మోడల్ నేమ్ టైప్ చేస్తాం.
మోడల్ నేమ్ టైప్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఇదేంటంటే కొంచెం మీరు బిగినర్స్ అయితే కష్టంతో కూడుకున్నది. ఓకే, నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. ఇది మీ మొబైల్ని రూట్ చేయాలన్నా, మీ మొబైల్కి కస్టమ్ రామ్స్ కావాలన్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పట్లో MI4i వాడాను కదా. MI4iకి నాకేంటంటే లాలీపాప్ ఉండే, దానిలో ఏంటంటే నాకు మార్ష్మలావ్ కావాలి. మార్ష్మలావ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా మీరు చేసినప్పుడు ఏమవుద్ది అంటే మీకు ఇక్కడ ఇలా చాలా సాఫ్ట్వేర్స్ వస్తాయి. ఓకే, సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, మీకు ఏది కావాలంటే అది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా దాన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ని మీరు కంపల్సరీ ఫాలో కావాలి. వీళ్ళు ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్తారు ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దు అని. కింద కామెంట్స్ కూడా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీ మొబైల్లో ఉండే డేటాని మొత్తం బ్యాకప్ తీసుకోండి, లేకపోతే ఏంటంటే చాలా ప్రాబ్లం అవుద్ది. దాన్ని ఎలా బ్యాకప్ తీసుకోవాలి, ఏం చేయాలి అనే దానికోసం నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. సో ఇటువంటి మీకు కస్టమ్ రామ్స్ దొరుకుతాయి. వీటిని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ మొబైల్ని ఫ్లాష్ చేయొచ్చు అన్నట్టు. చాలామంది ఏంటంటే ఎలా ఫ్లాష్ చేయాలి అని అడుగుతున్నారు, ఎలా OS ఇన్స్టాల్ చేయాలని అడుగుతున్నారు, ఎలా రూట్ చేయాలని అడుగుతున్నారు. అన్నిటికీ ఒకే క్వశ్చన్. మీరు XDA డెవలపర్స్లోకి వెళ్ళేసి మీరు మీ మొబైల్ మోడల్ నేమ్ టైప్ చేసి సెర్చ్ చేస్తేనే మీకు ఏంటంటే దానికి సంబంధించిన రూటింగ్ కానీ లేకపోతే డౌన్లోడ్ చేసుకోవడానికి OS కానీ దొరుకుతాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.